వ్యాప్యము వ్యాపకము. వ్యాప్యము అంటే ప్రజలు రాజు నుండి కోరుకోవడం, పథకాల గురించి ఆశించడం, ఇది వ్యాప్యం. వ్యాపకం రాజు యొక్క ప్రభావం ప్రజల మనస్సును గెలుచుకోవడం. అర్థమైంది. ఈ విధంగా వ్యాప్యము వ్యాపకం. భగవంతుడు భక్తుడు, భగవంతుడు భక్తుడు. భగవంతుడు తన యొక్క తల్లిదండ్రి, గురువు ఈ విధంగా ఆత్మరక్ష చేస్తూ, మరియు ఈ యొక్క తినేటువంటి పదార్థాలు పంచమహాభూతాలను మనకు అందుబాటులో ఉంచి మన యొక్క ఆలన పాలన చేసుకోవడం. ఈ పంచమహాభూతాలు తల్లి తండ్రి మనకు అందుబాటులో లేనప్పుడు ఈ జీవాత్మలన్నీ ఏమీ చేయలేని అసహాయ స్థితిలో, ఇప్పుడు ప్రభుత్వం పట్ల ప్రజలు అనుకూలమైనటువంటి పరిపాలన లేనప్పుడు ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులను దూరం చేసేటువంటి మంచి పాలకుడు ఏం చేస్తుంటాడు? ప్రజలకు అవసరమైనటువంటి పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఎప్పుడు వారి మనసులో మెదులుతూ ఉంటాడు. దానిని వ్యాప్యము వ్యాపకము. భగవంతుడి పరిపాలన ఇవాళ ప్రభాకర్ గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ చెప్తూ ఉంటూ చెప్పలేకపోతున్నారు. స్పష్టత లేకుండా పోతుంది అన్నట్టుగా. అక్కడ ఏంటంటే ముగ్గురు వ్యక్తులు, ఒకరు ఉన్నారు అంటారు, ఇంకొకరు లేరు అని అంటారు, మరొక వ్యక్తి ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. ఈ రకంగా కూడా మాట్లాడుతుంటారు అన్నట్టుగా. ఆ మాట్లాడేటువంటి వైవిధ్యం ఏంటంటే అవగాహన లేకపోవడం. ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడో నిరూపించగలగాలి, లేడు అంటే ఎలా లేడో నిరూపించగలగాలి. ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు అనేటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళు. వాళ్ళేంటో వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. వారిని ఉపేక్షించాలి. అటువంటి వారి అభిప్రాయాన్ని పట్టుకోవద్దు. ఎందుకు అనంటే వారు ఏమంటున్నారంటే, మీకు అమ్మ నాన్న ఉన్నారా అంటే ఉన్నారంటే ఉన్నారు, లేరంటే లేరు. అటువంటి వాళ్ళు ఎవరినైతే అమ్మ నాన్న అంటున్నారో వాళ్ళు వీరికి అమ్మ నాన్న ఎలా అయ్యారో కళ్ళకు చూపెట్టమని చెప్పండి, చూపించలేరు. ఇక్కడే హేతువాదం అంతా బొక్కబొల్ల పడుతుంది అన్నట్టు. కంటికి కనపడేటువంటిది కాదు అనేటువంటిది. మనము ఈ యొక్క వ్యావహారికంగా దేవుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం చెప్పినప్పుడు స్పష్టత తెలుస్తుంటుంటది. అతడు లేకపోతే మనము లేము. కొంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే, భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థలో మనం ఏది చెయ్యలేకపోతే, ఏది మన ముందు ఉండకపోవడం, మన చేత భగవంతుడు ప్రతిదీ చేస్తేనే ఉంటుంది అనేటువంటిది నిరూపించి చూపించడం, ఇది ప్రత్యక్ష ప్రమాణం. విత్తనం పెడితేనే మొక్క మొలవడం, మనము నిప్పు రాజేస్తేనే మండడం, నీరును పట్టుకుంటేనే తడిగా అవ్వడం, మన ఉనికి అస్తిత్వంలోకి రావడమే ఆకాశాన్ని కబ్జా చేయడం. మన శరీరం అంతా కబ్జా చేస్తున్నాం. ఎంతైతే ఉందో మన శరీరం అంతా, మనం ఎంతైతే అడుగు పెడుతున్నామో భూమిని అంత మనం వాడుకుంటున్నాం. ఏ రూపకంగానైతే మన చేత వినియోగిస్తూ మనకే కళ్ళు తెరిపించేటువంటిది ఈ నాటకీయ పరిణామం అనేటువంటిది, మనం బయట వారి వేరే ఇంకొకరి జీవితాన్ని మనము వేదిక మీద నటించి చూపిస్తుంటాం. కానీ భగవంతుడు ఏం చెప్పిస్తున్నాడంటే, మనకు కావలసినటువంటి రహస్యాన్ని మనల్ని పాత్రధారులను చేసి మన చేతనే నటింపజేసి మనకి కనువిప్పు కల్పిస్తున్నాడు, కళ్ళు తెరిపిస్తున్నాడు. ఇదే రహస్యం. ఇది పసిగట్టిన వారు ఆధ్యాత్మికంలో సఫలీభూతం అవుతుంటారు. ఇది పసిగట్టలేనటువంటి వారు అవిటి వారు
రకంగా. అందు గురించి వ్యాప్యము వ్యాపకము భగవంతుడి యొక్క వ్యవస్థను ఇప్పుడు భగవంతుడు దగ్గరుండి చూపిస్తున్నాడు. ఏంటంటే స్త్రీ గర్భధారణ చేస్తేనే తల్లి అవుతుంటది. తండ్రి ఆలన పాలన పోషణ చేస్తూ మన సంరక్షణ చేస్తూ మన కోసం తాపత్రయపడి తన సంపత్తినంతా మనకు దారబోసి తాను ఇక ఇదన్న మమ విశ్రాంతి తీసుకోవడం, ఇదంతా భగవంతుడు జీవాత్మలకు దారబోసి, తల్లిదండ్రి పిల్లలకు దారబోసి, గురువు శిష్యులకు దారబోసి ఇదన్న మమ అనిపింపజేయడం. అందు గురించి ఈ యొక్క ఇచ్చేటువంటి స్వభావం వ్యాపకం, తీసుకునేటువంటి స్వభావం కృతజ్ఞత భావం వ్యాప్యం. అర్థమవుతుంది అమ్మగారు? అంతే తేడా, ఇంకేమీ లేదు దీంట్లో. ఇప్పుడు కళ్ళతో కట్టినట్టుగా చూపించడం ఏంటంటే, నీటిలో వస్త్రాన్ని వేస్తే వస్త్రం ఎట్లయితే నీటిని పీలుస్తుందో, తడిగా అవుతుందో, నీరు వస్త్రం వేరువేరుగా ఉన్నప్పుడు దేనికదే స్వతంత్రం. నీటి సంయోగంలోకి వచ్చినప్పుడు నీరు వస్త్రాన్ని ఇంకిపోతుంది, వస్త్రం తడిసిపోతుంది. ఈ వ్యాప్యం, నీరు వ్యాప్యం, వస్త్ర వ్యాప్యము, నీరు వ్యాపకం, నీరే వ్యాపకం అవుతుంది. ఇప్పుడు దెబ్బ తగలడం ఒకటి, నొప్పి శరీరం అంతా జువ్వుమని అనిపించడం ఇంకొకటి. దేహము మనము ఆ దెబ్బ అనేటువంటి దాంతో ఆ నొప్పిని వ్యాపకం శరీరం అంతా బాధింపజేయడం. వ్యాప్యము వ్యాపకం, వ్యాప్యము శరీరము, వ్యాపకము నొప్పి. పరీక్ష రాయడం మనవంతు, నువ్వు ఫెయిల్ అయ్యావు పాస్ అయ్యావు అని చెప్పేసి ఆ యొక్క టీచరు ప్రధానోపాధ్యాయుడు చెప్పడం ఒకటి. అమ్మగారు వెంటనే మైక్ బంద్ చేయండి, కుయ్యి కుయ్యమంటున్నది, అది రికార్డ్ అవుతుంటే తెలుస్తుంది. ఈ యొక్క పాస్ అయ్యావు అనేటువంటిది ఉత్సాహం, ఫెయిల్ అయ్యావు అనేటువంటిది నిరుత్సాహం. ఆ పరిణామం ఉత్తీర్ణత అనుత్తీర్ణత అనేటువంటిది వ్యాపకం. మనకు వర్తింపజేయడం, మనము దానిని గ్రహించడం, ఇది వ్యాప్యం. నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు పాస్ అయ్యావు, వ్యాప్యము వ్యాపకం. అన్నము తినడము ఒకటి, శక్తిని పొందడం ఇంకొకటి. శక్తి మనకు సంతోషం, ఉల్లాసం, ఉత్సాహంగా శక్తి రావడం, ఇది వ్యాప్యం. శరీరం వ్యాపకం, శరీరంలో శక్తి పుంజుకుంటుంది. దీపము ముట్టించడము ప్రకాశము వ్యాప్యము. ఈ చీకటి వ్యాపకం, చీకటిని చెమ్మగిల్లించుకుంటూ ప్రకాశం వెలుగు అంతటా ప్రసారం అవ్వటం. అర్థమవుతుంది కదా అమ్మగారు? పరిణామము వ్యాప్యం ఆచార్యజీ లెక్కన, అంతే కదా? ఏంటి పరిణామము? పరిణామమే ఏదైనా సరే. వ్యక్తుల్లో చూస్తే ఒక రకంగా, పనితనంలో చూస్తే ఇంకొక రకంగా. బృహదారణ్యకోపనిషత్తు ఇంకొకటి ఆచార్యజీ, జగత్తు నిర్మింపబడినప్పుడే జీవుల విచారము, జ్ఞానము, ధ్యానము, ఉపదేశము, ఇవన్నీ పరమేశ్వరుడు. అప్పుడు జీవుడికి కూడా అవే ఉంటాయి కదా ఆచార్యజీ? జీవుల్లో కూడా ఇవన్నీ ఉంటాయి కదా, జీవుడు ఆత్మలో కూడా ఇవన్నీ ఉంటాయి కదా మొదటి నుండి. పరమేశ్వరుడు ఇచ్చేటటువంటి జ్ఞానము, విచారము, ధ్యానము, ఉపదేశము. అమ్మగారు, ఆ పక్కకున్న వాళ్ళు మీ దగ్గర కాదు, మీ దగ్గర వర్తించదు. మీ దగ్గర ఉన్న వాళ్ళు
వేరే పనిలో ఎందుకున్నారు, మీరొక్కరే ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, ఇక మిగతా వాళ్ళు ఎందుకు పడుకున్నారు, మీరు ఎందుకు కూర్చున్నారు? ఎవరి ఉద్దేశం వారిది. అంటే మీకు ఎవరి ఉద్దేశం వారిది. ఆ! మీకు పని లేదు, పని పాట లేక కూర్చున్నారని కాదు. వాళ్ళకు ఇది వినకూడదని కాదు. అవును. అంటే వారు ఈ రహస్యాన్ని గ్రహిస్తలేరు కాబట్టి వారి పనుల్లో ఉన్నారు. మీరు గ్రహించారు కాబట్టి ఆ పనులను కొద్దిసేపు పక్కకు పెట్టి ఇక్కడ వింటున్నారు. సో వీరేం చేస్తున్నారనంటే వీరికి పోకూడదని కాదు. నిద్రపోకూడదని కాదు. కానీ మేలుకుంటే కొన్ని రహస్యాలు తెలుస్తుంటాయి, జ్ఞానోదయం అవుతుంటదని చెప్పేసి. వాళ్ళకు పడుకున్న వారికి వినకూడదని కాదు. వినాలి. కానీ వారి దినచర్యను బట్టి ఏంటంటే వారికి దీంట్లో రహస్యం, రుచి దొరకలేదు కాబట్టి వారు నిద్రమత్తులు పడుకుంటున్నారు. మీకు రుచి దొరికింది కాబట్టి మీరు వింటున్నారు. అంతే తేడా. జీవాత్మలో ఉన్నది లేనిది అనేది కాదు. ఏ జీవాత్మలోనైతే ఉన్నదో ఆ జీవాత్మలే సాధన చేస్తున్నాయి. ఏ జీవాత్మలో అయితే లేదో వారు ఏది ఇదంత ధర్మము, వ్రతము, దీక్ష, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇలా చేయకూడదు, పెళ్లి ఇదంతా ఏంటి అంత మైక్ బంద్ చేయమ్మా. బ్రతికినంత కాలం ఎంజాయ్ చేయి. ఎన్ని రోజులు బ్రతుకుతాం? బ్రతికినంత కాలం సంతోషంగా ఉండాలి. ఇది తినదు, అది తినదు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అంటే మరి చేయొద్దంటే దేవుడు ఎందుకు పుట్టించాడు? మనకు తినడానికే కదా. అక్కడ చూపిస్తున్నాడు కదా, ప్రతి పశువును బలవంతమైనది బలహీనమైన దాన్ని దొరికి చంపుకొని తింటూనే ఉన్నది. తినొచ్చు. ఇదంతా ఏదైనా మన గురించే కదా, జీవాత్మలు తినడానికే కదా. ఆ చేపలు చూడు, ఈ పక్షులను చూడు, ఏదైనా సరే పెద్దది చిన్నదాన్ని చంపుకొని తింటున్నది. ఏదైనా తినడానికే. ఈ యొక్క స్త్రీలు ఎందుకు అంటే పురుషుల గురించి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కదా. యూజ్ అండ్ త్రో, వాడుకో వదిలేయి అంతే. దేంతో కట్టుదిట్టంగా ఉండకు, ఏది చేయకు, ఇదంతా ఎంజాయ్ వాళ్ళ అంటున్నారు కదా. వాళ్ళకు ఈ స్పృహ లేదు. దేనికైనా కూడా తప్పు చేస్తేనే శిక్ష పడుతుంది అనేటువంటిది. ఎవరికైతే అనుభూతం అవుతుంటుందో వాళ్ళు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మసులుకుంటుంటారు, వాళ్ళు సఫలీభూతం అవుతుంటారు. ఎవరైతే ఈ తప్పులు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు సుఖాన్ని, ఆనందాన్ని పొంది వచ్చారు కాబట్టి ఆ సుఖ ఆనందం అనేటువంటి దాన్ని ఆవిరి చేసుకుంటారు. తప్పులు చేయడంలోనే ఆనందం, ఒకరిని ఏడిపించడంలోనే ఆనందం, సంతోషం, ఒకరిని చంపడంలో ఒక ఏదైతే వాళ్లకు సంతోషంగా అనిపిస్తుందో అది ఇతరులకు బాధాకరంగా అనిపిస్తుంది తప్పులు చేసేవారికి. అందు గురించి భగవంతుడు ఎప్పుడైతే మేలుకొల్పు చేసినప్పుడు ఏం చేస్తాడు అంటే ఆధ్యాత్మికంగా ఏకాంతం. ఇక నీది నువ్వు చూసుకో అనేదే ఏకాంతం. పూజల పేరుతో కానీ ఏదైనా సరే, ఇప్పుడు తుమ్మొచ్చినా కూడా ఎదురుగా కాకుండా ఒక పక్కకు, దగ్గేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవాలని, భోజనం చేసేటప్పుడు ఒక పక్కకు, పూజ చేసుకునేటప్పుడు, మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఏకాంతం. నీకు సంబంధించింది ఏదైతే నువ్వు గుర్తిస్తావో దాన్ని నువ్వు వ్యక్తిగతంగా చేసుకోవాలి. అది అందరికీ వర్తించదు. అది తేడా. అందరికీ ఉంటుంది. అన్ని జీవాత్మలు ముక్తి పొందాలి. అందరికీ ఆకలిస్తుంది, అందరికీ నిద్ర వస్తుంది, అందరికీ దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది. అందరూ దెబ్బ తగలకుండా ఉండడానికి జాగ్రత్త పడుతుంటారు. అంత సంతోషం గురించి చేస్తున్నారు. తప్పు చేసేవారు, దొంగతనం చేసేవారు. ఇప్పుడు మొన్న ఒక వ్యక్తి ముఖస్థుతి చేస్తున్నాడు. ఏమంటే దొంగతనం చేసిన వ్యక్తిని ఇదిగో దొంగతనం చేస్తున్నాడని ఇతరులకు చెప్పితే అది అది ఏమంటారంటే ఇది వ్యావహారికంగా కాదు, వ్యావహారిక జ్ఞానం లేదు అని చెప్పేసి. వారింటికి వెళ్ళి వారికి కావలసిన వస్తువును మనం తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ దొంగను పట్టుకొని నా వస్తువు తీసుకుపోతున్నాడని అడుగుతాడా లేదా? అప్పుడు ఆయన అడగకపోతే అది వ్యావహారికంగా ఆయన చతురుడని అనుకోవచ్చు. అర్థమవుతుంది అమ్మగారు? మరి ఈ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఎందుకు? అటువంటిదే కదా. అదే మరి నలుగురిలో చెప్పి అది బిరుదు ఇవ్వడము, అందరికి చాటి చెప్పడం ఏంటంటే ఇది వ్యావహారిక జ్ఞానం కాదు, వ్యావహారికం రాక అట్లా చేయడం జరిగింది అని చెప్పేసి అందరం కూడా చెప్పడం. కానీ వాళ్ళ దుకాణంలోకి వెళ్ళి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వారికి కావాల్సిన వస్తువును మనం దొంగతనం చేసినప్పుడు ఆయన అది ఎవరికి చెప్పకుండా ఓర్చుకుంటే అప్పుడు ఆయన నిజంగానే వ్యావహారికుడు అని అనుకోవాలి. ఏమంటారు? అందుకని
షాప్ లోకి వచ్చి తీసుకెళ్ళినప్పుడు వీడు తీసుకెళ్తున్నామని అనకుండా ఉండాలి. ఫోన్లో ఏదో తీసుకున్నాడు అనేటటువంటిది అనుకుంటే కరెక్టే అవుతుంది. అది కూడా అది అవ్వదు కదా. ఇదేంటంటే తప్పు చేస్తున్నప్పుడు నలుగురికి తెలియేటట్టు చేస్తే ఆ వ్యక్తి ఇంకొకసారి ఆ తప్పు చేయడానికి దెంకుతాడు. అమ్మో, మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఏంటంటే మనం కూడా తప్పు చేస్తే మనది కూడా బయటపడుతుంది అనేటువంటి భయం ఉంటది. ఆ భయం పుట్టించడానికి ఈ వ్యక్తి ఏంటంటే ఏదున్నా మొహం మీద అనేస్తుంటాడు, ఎంత అన్నా అనేస్తుంటాడు, మనసులో ఉంచుకోడు. మిగతా వాళ్ళు మనసులో ఉంచుకొని అవకాశం చూసుకొని పగ తీర్చుకుంటారు, ప్రతీకారం తీర్చుకుంటారు. అందుగురించి ఆ కుట్రలు కుతంత్రాల్లోకి ఉంటాయి కదా. ఈ మొహం మీద ఉంటాయి కదండి. మొహం మీద అనే వ్యక్తి ఏదైనా అనేస్తుంటాడు. ఇతను ఏమంటున్నాడో మనం జాగ్రత్త పడి ప్రతిక్రియ చేయొచ్చు. కానీ మిగతా వారు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏమనరు, ఇప్పుడు గమ్మున ఊరుకుంటారు. వాళ్ళ తప్పు బయట పడ్డది, పట్టుబడింది కాబట్టి. వేరే అప్పుడు కుట్రలు కుతంత్రాలు చేస్తుంటారు, దానికి ప్రతీకారం తీసుకుంటారు. అందుగురించి వేరే వారి మీద ప్రయోగం చేసే కంటే ఇటువంటి ముక్కుసూటి వ్యక్తుల మీద ప్రయోగం చేసి ఏదైనా మొహం మీద అనేస్తాడు, మనసులో ఏది ఉంచుకోడు. అది రహస్యం. అర్థమవుతుంది కదా. అందుకని జీవాత్మలకు అన్ని ఏదైనా బంధము ఇష్టము, ముక్తి ఇష్టమే. బంధం ఎప్పుడు ఇష్టము అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు, ముక్తి ఎప్పుడు ఇష్టము అని అంటే జ్ఞానోదయం. అన్ని ఎదురు దెబ్బలు తగిలాయి అనమాట. తగిలితే అప్పుడు జాగ్రత్త పడడమే ఆధ్యాత్మికం, అంతే. అంతకు మినహా ఇంకేం లేదు. అదే లోపల ఉన్నదాన్ని ప్రతిదీ అనుభవంతో తెలుసుకొని దాన్ని గుర్తించటమే అనేటటువంటిది ఇక జ్ఞానము. అది గుర్తించలేనప్పుడు అజ్ఞానము, అంతే కదా. అదే ఆచార్య మొన్న ప్రకృతిని గురించి చెప్పారు కదా, సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి. అది కొంచెం అర్థమైంది. అదే ప్రకృతి నుండి, మూలం నుండి అన్ని పైకి వస్తున్నట్టు బుద్ధి, తర్వాత అహంకారము, ఇవన్నీ వచ్చినాయి కదా. అట్లాగే ఇది ఉంది కదా, తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్ని. అదొక్కసారి చెప్పండి ఆచార్య. అమ్మగారు మైక్ బంద్ చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి భాష అవి రావడం కాదు. అవి రావడం అంటే సత్వరజ సమసాం సామ్యావస్థ ప్రకృతి మహాన్ మహత్వ అహంకార, ఇవి రావడము అంటే చనిపోయిన శవంలోంచి మలమూత్రాల వికారం రావడం, తుమ్ము రావడం, దగ్గు రావడం అన్నట్టుగా. అది శవంలోంచి మలము మూత్రము రావడం ఏంటి, నోట్లోంచి రక్తం గారడం ఏంటి, మరియు తుమ్ములు దగ్గు రావడం ఏంటి. తుమ్ములు దగ్గు రావడం అంటే తుమ్మేది దగ్గేది ఎవరు? అక్కడ ఒక చేతనం కావాలి కదా. మరి ఇప్పుడు ఈ బృహదారణ్యక ఉపనిషత్తు ఈ ప్రకరణంలో ఏంటంటే, ఈ మంథము అనేటువంటి సర్వౌషధం ఎటువంటిది అని అంటే, ఏదైనా ఎండిపోయిన కర్ర మీద కూడా ఇట్లా చిత్కరిస్తే అక్కడ చిగురిస్తుంది అని అంటే అది సాధ్యమా చెప్పండి? కాదు కదా. వారి అభిప్రాయం ఏంటంటే, ఎవరైతే అన్ని రకాలుగా నిరాశ పడిపోయారో, మా కడుపు పండట్లేదు, మాకు సంతానం కాదు, అయ్యో మా అదృష్టం ఇట్లేగా ఉంది, మేము ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మా కడుపు పండట్లేదు అని ఈ రకంగా అన్ని రకాలుగా నిరాశ పడినటువంటి వారికి సైతం ఈ మంత్రం చాలా మంచిగా పనిచేస్తుంది అని అభిప్రాయం. అంతేగాని ఎండిపోయిన మొద్దు మీద తీసుకెళ్ళి ఇట్లా చిలకరిస్తుంది, చిగురిస్తుంది అని అంటే దాని అర్థమేముంది? అందుకని ఇక్కడ సత్వరజస్తమ ఆచార్యజీ, ఇప్పుడు చనిపోయిన శవానికి తుమ్ములు దగ్గులు ఏడా వస్తాయి? రావు కదా. ఉండండి, ప్రకరణం పూర్తిగా. ఈ యొక్క సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి, అది భగవంతుని యొక్క ప్రమేయముతోటి సత్వరజస్తమసంలో క్రియ దాన్ని ప్రేరేపించాడు, సత్వరజస్తమసాన్ని ప్రేరేపించాడు కాబట్టి అవి మూడు ఏకమవుతున్నాయి. ఆ అవడంతో సత్వరజస్తమస అవస్థల యొక్క అస్తిత్వము కనుమరుగవుతుంది, ప్రకృతి యొక్క అస్తిత్వము ఆవిష్కరింపబడుతుంది.
విత్తనము భూమిలో నాటడము, నీటి సంయోగంతో ఉబ్బుతుంది, గాలి సంయోగంతో నీటి సంయోగంతో తడుస్తుంది, గాలి సంయోగంతో ఉబ్బుతుంది, సూర్యరశ్మి సంయోగంతో పొట్ట పగులుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు లోపల నుంచి అంకురిత మొలక అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇంకొకటి సంయోగం కావాలి, సంయోగం లేకుండా రాదు. ఈ భగవంతుడు ఇక్కడ చూపిస్తున్నటువంటి రహస్యాన్ని, వేదం ద్వారా చెప్పినటువంటి దాన్ని ఈ సాంఖ్య దర్శన కపిల మహర్షి సామ్యావస్థ ప్రకృతి, ఈ ప్రకృతి అనే దానికి భగవంతుడికి సహకారంగా ప్రకృతి అవసరం. ఆ ప్రకృతిని భగవంతుడు ప్రేరేపించాడు కాబట్టి ఆ విడివిడిగా సత్వము, రజస్సు, తమస్సులో విడివిడిగా పడి ఉన్నటువంటి ఆ యొక్క ప్రకృతి ఏకమై ప్రకృతి రూపం దాల్చిన తర్వాత వికృతి. ఇప్పుడు ఆ విత్తనం అంకురితమయ్యేంత వరకు పంచమభూతాల సంయోగం, అంకురితమైన తర్వాత దాంట్లోంచి ఆ మొలకలోంచే కదా చిగురు వచ్చేటువంటిది, కొమ్మలు వచ్చేటువంటిది. అందుకని ఇక్కడ శవములోంచి రక్తం రావడం ఏంటి అంటే, శవము చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇది అంటుంటారు, అది అమ్మాజీ గారని ఇదివరకు వచ్చారు, వాళ్ళ అబ్బాయి చనిపోతే నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే, చనిపోయిన తర్వాత దాదాపు 4-5 గంటలు ఉంచి వాళ్ళు శ్మశానం తీసుకెళ్లి అంత్యేష్టి చేసిన తర్వాత అతను బాగా తాగేవాడు కాబట్టి తాగినంత పొట్టలోంచి ఆ పొట్ట పగలడం ద్వారా నీరు అనేటువంటిది ఆగి ఉన్నది కాబట్టి ఆ అంత్యేష్టి తోటి కాలుకుంటూ వెళ్ళి ఈ యొక్క పెద్ద పేగు అక్కడి వరకు నిప్పు వెళ్ళేసరికి అది పగలగానే నీరు కారకుండా బయటకు వచ్చేసింది. అంటే అక్కడ నీరు కారడానికి కానీ, మళ్ళీ ఇంట్లో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినప్పుడు తర్వాత ఈ క్యాన్సర్ రోగులు కానీ ఎవరైతే ఆపరేషన్ అవుతుంటుంటారో వారి నోటి నుంచి రక్తం కారడం, అంటే అక్కడ రక్తం కారడానికి రక్తం సక్రియం అయి ఉన్నదనేది కాదు. అక్కడ ఏంటంటే రక్తము కారడానికి అక్కడ వారు కుట్లు వేసిన దానికి ఆ ఔషధాలతోటి ఏంటంటే రక్తం గడ్డ కట్టలేకపోయింది కాబట్టి ఆ తరళంగానే ఉంది, అందుకే కారుతుంది. అది రక్తం గడ్డగట్టిన తర్వాత అది కారడం అంటూ ఉండదు. ఇప్పుడు దీనిని ప్రత్యక్షంగా ఎలా తెలుస్తుంది అంటే, ఆ పశువులను చంపేటువంటి వాళ్ళు చంపిన తర్వాత ఎప్పుడైతే ఆ పశువు ప్రాణంతో కొట్టుమిట్టాడుతుందో, నరాలన్నీ సక్రియమై ఉన్నాయో, అప్పుడు ఆ జీవం పోయినా కూడా రక్తం మాత్రం ఇట్లా చిందిస్తుంది, పైపులోంచి ప్రెషర్ వచ్చినట్టుగా. ఎట్లా అది సహజంగా చనిపోయింది. అప్పుడు మనం ఎవరో చూడలేదు, కొంత ఒక 2-3 గంటల తర్వాత మనం చూసాం, అప్పుడు చంపితే రక్తం అంతగా కారదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సైన్స్ ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే ప్రాణం పోయిన తర్వాత గుండె ఆగిపోతుంటదో, ఈ యొక్క ఇట్లా కొట్టుకోవడం ఆగిపోతుంటదో, ఇట్లా చివరిసారి కొట్టుకొని ఇట్లా ప్రెషర్ ఎప్పుడైతే వదిలిందో, ఆ ప్రెషర్ యొక్క ప్రభావం, ఆ యొక్క ఒత్తిడి యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుంటుందో ఆ నరాల్లో ఎక్కడి వరకు అయితే వెళ్ళాలో అక్కడి వరకు వెళ్తుంది. మళ్ళీ వెనుకకు తీసుకునేటువంటిది రాదు కాబట్టి ఎక్కడికక్కడే ఆగిపోతుంది, గడ్డగట్టిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి అణువణువున ఆత్మ ఉన్నది అనేటువంటిదే ఈ యొక్క అణుతత్వాన్ని నిరూపించి చూపిస్తున్నాడు. ఇంకా జీవాత్మతత్వం వచ్చిన తర్వాత ప్రతి అణువులో సక్రియత అనేటువంటిది ఉంటుంటది. ఇప్పుడు విత్తనాన్ని సాగు చేయడానికి భూమి సంయోగం కావాలి. విత్తనాన్ని తీసుకెళ్లి భూమితో కలపడం ఒకటి, ఆ భూమితో పాటు ఆ విత్తనానికి నీటిని తీసుకొచ్చి కలపడం ఇంకొకటి, ఆ నీటితో పాటు గాలిని తీసుకొచ్చి కలపడం ఇంకొకటి, దాంతో సూర్యరశ్మిని కలపడం ఇంకొకటి. ఇవన్నీ కలిస్తేనే దాని పొట్ట పలుకు దాంట్లోంచి మొలక అనేది వస్తుంది. అర్థమవుతుందా అమ్మగారు? ఈ సక్రియత అనేటువంటి ఇంకొకరు చేయాలి. ఈ చనిపోయిన శరీరంలో, క్యాన్సర్ రోగంలో
అక్కడ ఆ మందుల వేడికి అది గడ్డ కట్టలేకపోయింది. ఆ తరళంగా ఉంది కాబట్టి కరుగుతుంది, అది కారుతుంది. అంతేగాని అక్కడ చేతనం ఉన్నదని కాదు. ఆ ఈ ఓంప్రకాష్ ఇందాక ఎవరైతే ఆ అమ్మాజీ వాళ్ళ అబ్బాయిది చెప్తున్నాడో అక్కడ తరళం పొట్ట పగిలింది, ఎక్కువ శాతం పొట్టలో నిండున్నది వారు తాగినటువంటి మందు. కాబట్టి అది అంత్యేష్టి జరుగుతుంటే శరీరం కాలుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత పొట్ట పగిలి అంత కారుకుంట బయటకు వచ్చింది. దానికి దీనికి సంబంధం లేదు. అది శరీరంలో తయారైంది కాదు, జీవాత్మ ప్రమేయంతో తయారైనటువంటి ఇది కాదు. జీవాత్మ ప్రమేయంతో తయారైనటువంటి మూత్రం రావాలి. కిడ్నీలు పనిచేస్తే మూత్రం ఏదైతే అది తాగినటువంటి నీరు వడగట్టినటువంటి కిడ్నీలతోటి అది నీటి యొక్క వికారం మూత్రంగా తయారవుతుంది, ఆ మూత్రం రావాలి. ఏదైతే అన్నం తింటే అన్నం యొక్క వికారం మలంగా తయారవుతుంది, అది రావాలి. అర్థమవుతుంది అమ్మగారు? అందుకని ఈ సత్వరజ సమసాం సామ్యావస్థ ఈ యొక్క దానికి బేస్ చూపిస్తున్నాడు అన్నట్టుగా. మా బేస్ అంటే పునాది. ఇప్పుడు భవనం ఎక్కడ నిలబడుతుంది అని అంటే బేస్మెంట్ మీద నిలబడుతుంది. కానీ ఆ బేస్మెంట్ మీద నిలబడ్డటువంటిది కింద పునాది తవ్వుకొని బెందడి వేసి దాన్ని గట్టిగా అది ఎంత బలిష్టంగా ఉంటే భవనం అంతా దీర్ఘకాలికంగా ఉంటుంటది అనేటువంటిది అభిప్రాయం. ఈ పంచమహాభూతాల సంయోగంతో ఇదంతా ఈశ్వరుని ప్రమేయంతో జరుగుతుంది, ఈశ్వరుని ప్రమేయంతో జరుగుతుంది. ఇంకొక చేతన అవస్థ భగవంతుడు ప్రేరేపించే కంటే ముందు సత్వరజ సమస్యలు ఏవైతే ఏ స్థానంలో ఉన్నాయో అవి అలాగే విడివిడిగా ఉన్నాయి. భగవంతుడికి ఈ యొక్క ప్రకృతితో పని తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ప్రేరేపణ చేస్తుంటే ఇది ప్రకృతి ఏర్పడేది. ఎప్పుడైతే భగవంతుడి ఈ యొక్క సృష్టిని విచ్ఛిన్నం చేస్తున్నాడు, అణువను విప్పుకుంటూ పోతున్నాడు, చివరికి ఆ ప్రకృతి సైతం తాను సహితం విభక్తమై విడివిడిగా అయిపోయి మళ్ళీ అదే సత్వర సమస్యలో ఆ మూడింటిలోనే విభక్తమై పడి ఉంటుంటారు. ఇప్పుడు భగవంతుడు కూడా మనకు వ్యావహారికంగా చూపిస్తున్నాడు కదా. మనము ఏదైనా తయారు చేసుకోవాలన్నప్పుడు, వంట వండుకోవాలన్నప్పుడు నీళ్ళు ఒక చోట ఉన్నాయి, పాత్ర ఒక చోట ఉన్నది, ఆ బియ్యం ఒక చోట ఉన్నాయి, ఆ నిప్పు ఒక చోట ఉన్నది. అన్నింటిని ఒక దగ్గరికి చేస్తేనే ఆ పదార్థం తయారవుతుంది. వంట అదే అవుతుందా మనం చేయాలా అమ్మగారు? మనం అన్నిటిని చేయాలి. యథాయోగ్యంగా ఏది ఎప్పుడు కలపాలి, ఎంత మాత్రలో కలపాలి, ఉప్పు ఎంత వేయాలి, పసుపు ఎంత వేయాలి, నీళ్ళని పోయాలి, సెగంత పెట్టాలి, ఎంతసేపు సెగ పెట్టాలి, మరి ఎప్పుడెప్పుడు కలపాలి, కలపకపోతే ఏమవుతుంది, కలిపితే ఏమవుతుంది? అక్కడ చైతన్యం కావాలా వద్దా? ఇప్పుడు చూడండి, ఆ విత్తనం సరిగా లేకపోతే లేదా భూమి సరిగా లేకపోతే, నీళ్లు ఎక్కువగా వస్తే నీళ్ళే అందకపోతే, గాలి రాకపోతే, గాలి మరీ ఎక్కువైపోతే, సూర్యరశ్మి మైకు పనిచేయమ్మా. ఇప్పుడు ఎండాకాలంలో మనకు 45 డిగ్రీల వరకు వెళ్తుంటది. ఇప్పుడు మన ఈ తెలంగాణ ఈ భారతదేశంలో, ఉత్తర భారతంలో అయితే ఇంకెక్కువగా ఉంటుంటది. ఈ 35-45 డిగ్రీల వరకు ఈ యొక్క దక్షిణ భారతంలో ఉంటుంటది. ఈ 45 డిగ్రీల్లో అసలు మాడిపోయినట్టుగా ఉంటుంటది. అప్పుడు పంటలు పండుతాయా? పండవు కదా. ఎందుకు పండవు అంటే వేసవి కాలం ఉంటుంటది, వేసవి కాలంలో పండవు. అంటే ఈ సూర్యరశ్మి ఎక్కువైనా ఆ విత్తనం మొలకెత్తదు, నీరు ఎక్కువైతే మురిగిపోతుంది. ఇక ఆకాశం అంటే దానికి తలెత్తడానికి అవకాశం లేకుండా, ఇప్పుడు ఒక బండ కింద మొలిసినటువంటి మొలక నిటారుగా బండను చీల్చుకుంటూ రాదు, బండ కింద ఎటు అవకాశం వస్తే అటు వంగిపోయి ఉంటుంటది. దానికి అవకాశం లేదు, ఆకాశం లేకపోవడం వల్ల. అర్థమవుతుందా అమ్మగారు? అందుకని ఇంకొక చేతనం యొక్క సంయోగంతో దానిలో క్రియ అనేటువంటిది ఏర్పడుతుంటది, అంతవరకే. ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ ఒక డబ్బాలో ఉన్నది నూనె కారిపోతుంది, లేదంటే ఇప్పుడు ఆసనంలో ట్యాంక్ పగిలిపోయింది, నీళ్లు కారిపోతున్నాయి. అక్కడ ఏంటంటే
ఏ పదార్థాన్ని సురక్షితంగా ఉంచడానికి మనం ఏ ఆవరణం అయితే డబ్బా లాంటిది పెట్టుకున్నామో అది పగిలిపోయింది. అక్కడ చేతనం అవసరం లేదు. ఆ పదార్థం సరిగా లేదు. ఈ ఆపరేషన్ చేసిన దగ్గర క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ రోగికి హాస్పిటల్ ఆపరేషన్ చేసిన దగ్గర కుట్లు సరిగా పడకపోతే, లేదా ఆ మందుల యొక్క వేడి ఎక్కువగా ఉండడం వల్ల రక్తం కారడం అనేది జరుగుతుంది. ఆ ఆ జీవాత్మ ప్రమేయం లేదు అనే సంకేతం ఏంటంటే ఆ వచ్చేటువంటి రక్తం ఈ కౌసు వాసన రాకుండా మురుగు వాసన వస్తుంటది. అది గమనించండి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు కారింది అయితేనేమో అది కౌసు వాసన వస్తుంటుంటది. అదే చనిపోయిన వాళ్ళ దాంట్లో కారుతున్నది మురుగు వాసన వస్తుంటది. మనం బ్రతికున్నప్పుడు మన శరీరానికి తెగినప్పుడు ఈ రక్తంలోకి వచ్చేటువంటిది నిర్మాణాత్మకమైనటువంటి దశలో కౌసు వాసన వస్తుంటుంటది. గమనించారా? గమనించాము ఆచార్య, గమనించాం. తేడా ఉంటది. ఈ తేడాతనమే, ఈ మార్పుతనమే ఈ యొక్క జీవాత్మకు సంయోగం, జీవాత్మ ప్రమేయంతో జరుగుతున్నది అనేటువంటిది అభిప్రాయం. జీవాత్మ ప్రమేయం లేకపోతేనేమో అవనతి దశ, మురుగు దశ. జీవాత్మ ప్రమేయం ఉంటేనేమో ఈ యొక్క కౌసు వాసన రావడం. ఇప్పుడు చేపలు చెరువులో ఉన్నప్పుడు పట్టుకునేటువంటివి అప్పుడు వచ్చే వాసన వేరు. అదే అవి చనిపోయిన తర్వాత వాటిని నరికి చంపేటివి అమ్మే చోట చూడండి, ఆ వాసన చూడండి. మాంసం కొట్లు, కోళ్ళ ఫారంలు, కోడి మాంసం, గొర్రె మాంసం, ఈ మాంసం అమ్మే చోట దాన్ని చంపి మాంసాన్ని కోసేటప్పుడు వచ్చే వాసన చూడండి. అది అపరిశుభ్రంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి వాసన చూడండి. ఏమి అందరూ ఊరితో కూర్చున్నారు, ఏమో అర్థం కావట్లేదు. బాలాజీ గారు నిద్రపోతున్నారా? నిద్రపోతలేదు, బయట ఉన్నది. అర్థమవుతుంది కదా విషయం. అందుకని జీవాత్మ చేతన ప్రమేయం లేకపోయే దాంట్లో పతనం అయ్యేటువంటిది మురుగు వాసన వస్తుంటది. యొక్క చేతన ప్రమేయం ఉన్న దాంట్లో దాని యొక్క నిర్మాణాత్మకమైన ఆ వాసన తేడానే అది తెలుస్తుంది. ఇంకా ఏమన్నా ఉంటే అడగండి. దీంట్లోనే సమయం అంత పోతుంది, 10 నిమిషాలు ఉంది కాబట్టి. ఏమీ లేదా? అదే ఈ జీవాత్మ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నపానీయాలు, వృక్ష వనస్పతుల ద్వారా అన్నపానీయాలకు వచ్చేది ఇది ఉంది ఆచార్య, దాన్ని కూడా చెప్పండి. తస్మాద జీవాత్మ వచ్చిన తర్వాత అదే ఆచార్య, ఓషధి నుండి మళ్ళీ పురుషుల శరీరంలోకి శుభ్రం మీద. దాని అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క వృక్ష వనస్పతులతోటి మైక్ బంద్ చేయండి. ఈ యొక్క వృక్ష వనస్పతులతోటి ఏదైతే ఔషధం అన్నము తయారవుతుందో ఆ అన్నం పురుషుని శరీరంలోకి వెళ్ళిన తర్వాత, మన దేహంలోకి వచ్చిన తర్వాత, దేహం నుంచి కనబడే రూపాన్ని, అన్నం యొక్క ఔషధం యొక్క ఆ కనబడే రూపాన్ని మన దేహం చేత, కనబడేటువంటి మన దేహం చేత ఒలిపింపజేస్తున్నాడు. ఒలిపింపజేసిన తర్వాత ఆ కనబడే రూపాన్ని ఈ పిప్పి రూపంలో, మలమూత్ర రూపంలో బయటకు విసర్జింపజేయడం, ఒక కనబడని అన్న రసాన్ని వంట పట్టింపజేయడం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఆ వంట పడుతున్నటువంటిది ఆ రసం వెళ్ళి రక్తంగా, రక్తం వెళ్ళి మాంసంగా, మాంసం నుంచి ఈ యొక్క మజ్జగా, మేధగా, అస్థిగా, శుక్రముగా, యొక్క గర్భధానం, ఆ యొక్క స్త్రీ యొక్క స్థితిలో శరీరంలోకి వెళ్ళడం, గర్భాశయానికి వెళ్ళడం, అక్కడ పిండ రూపం దాల్చడం, మళ్ళీ శిశు రూపంలో జన్మించడం. దీంట్లో అర్థం కాని ఏమన్నా? మ్యూట్లో ఉన్నారు. అర్థమైంది ఆచార్య. చెప్పండి అమ్మగారు, వరలక్ష్మి గారు చెప్పండి.
విరబూసిన పువ్వు వలె అంటే దానికి అర్థం చెప్పండి ఆచార్య. మొగ్గగా ఉన్నప్పుడు ముద్దగా ఉంటుంటది, విప్పుకున్న తర్వాత పంకుడలను ఇట్లా విప్పి విరబూయింపజేయడం, పంకుడలు విప్పుకోవడం, విరబూయడం. దాంట్లో ఇప్పుడు ఇట్లా ముడుచుకున్నటువంటి వేళ్ళని దగ్గరికి వేస్తే ఇది పిడికిలి అంటాము, అదే విప్పుకుంటే ఇది చెయ్యి అంటాం. అంతే, ఇంతే విప్పుకోవడం. ఆచార్య జీవితంలో జీవితంలో ఏంటంటే సంకుచిత స్వభావం గలటువంటి వారు, సంకుచిత స్వభావం గలటువంటి వారు, నీళ్ళే సరిగా తాగనటువంటి వారు, పిసినారి వాళ్ళు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అనేటువంటి స్వభావం గలటువంటి వారు ఒకవైపు. ఇంకొకటి ఇతరులకు ఉపకారం జరగాలి, ఈ పెద్ద విశాల దృష్టికోణం కలిగినటువంటి వారు, పర ఉపకారం చేయడం. భగవంతుడు మనకు పర ఉపకారం చేయిస్తున్నాడు. తండ్రిలో ఉన్నది అదే జీవాత్మ, తల్లిలో ఉన్నది అలాంటి జీవాత్మనే, పిల్లల్లో ఉన్నటువంటిది అలాంటి జీవాత్మనే. ఎవరి స్వార్థం వారేనైనా పిల్లల్లో సంకుచిత భావాన్ని చెదిరింపజేయడం. గురువులో ఉన్నది అలాంటి ఆత్మనే, శిష్యునిలో ఉన్నది అలాంటి ఆత్మనే. శిష్యునిలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి దాన్ని పెగిలించి పటాపంచలు చేసి జ్ఞానోదయం, కనువిప్పు కల్పింపడం గురువు చేస్తున్నటువంటిది. తండ్రి తాను ఇంకొకరితో జీవితాన్ని పంచుకోవడం, ఈ యొక్క యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం. యుక్త వయసులో తన గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఇప్పుడు తన భార్య రాగానే ఆమెతో కలిసి పంచుకునేటువంటి ఆ యొక్క సహజత్వం అనేటువంటిది. పిల్లలు రాగానే తమ గురించి వదిలేసి పిల్లల గురించి వాళ్ళను చూసుకోవడానికి పంచే గుణం చూపిస్తున్నాడు భగవంతుడు ఈ కుటుంబం ద్వారా. ఇంకేమీ లేదు ఇక్కడ. పంచే గుణం, విశాల దృష్టికోణం చూపిస్తున్నాడు, సంకుచిత స్వభావం కాదు. దీనిని పటాపంచలు చేస్తున్నటువంటిది ఏంటంటే ఆశ్రమం అనేటువంటిది సార్వజనికము. దీంట్లో మన యోగదానం కావాలి, మన సహకారం కావాలి. కానీ ఆశ్రమం మాకేమిచ్చింది, మాకు వస్తే బండికి పెట్రోల్ ఖర్చు అవుతుంటది, ఇది సంకుచిత భావం. ఇది సరైనటువంటి భావజాలం కాదు. ఎవరైతే ఈ ఆశ్రమం నుంచి కానీ ఏదైనా సార్వజనిక సంస్థ నుంచి ఉపకారం పొందినటువంటి గృహస్థులు, వాళ్ళింటిలో మంచి వాళ్ళు ఉండరు. ఈ యొక్క ఎవరైతే ఆధ్యాత్మిక స్థానం నుంచి గుళ్ళోంచి పంచుకొని తినేటువంటి వాళ్ళు, ఆశ్రమంలోంచి పంచుకు తినేటువంటి వాళ్ళు, ఈ యొక్క సార్వజనిక సంస్థల నుంచి తీసుకెళ్లి ఇల్లు అనే వ్యక్తిగతంలో వినియోగించుకునేటువంటి వాళ్ళు మంచి వారు అయి ఉండరు. వాళ్ళలో వాళ్ళ గొడవలు ఉంటాయి. వాళ్ళు కపటయుక్తంగా వ్యవహారం చేయడం. తన కోసమైతే ఒక నిర్ణయం ఉంటుంది, ఇంకొకరి కోసం అయితే ఒక నిర్ణయం ఉంటుంది. ఈ వ్యత్యాసంతో భగవంతుడు వారిలో భిన్నమైనటువంటి స్వభావాన్ని చూపిస్తున్నాడు. ఎవరైతే పంచేటువంటి వారు ఉంటారో, ఎవరైతే ఉదారత్వంగా వాళ్ళ ఎనర్జీని, ఊర్జను పంచే వాళ్ళు ఉంటారో, వారు సహజంగా ఉంటారు, తేలిగ్గా ఉంటారు. పిసినారి వాళ్ళు బిగుసుగా ఉంటుంటారు, సంకుచితంగా ఉంటుంటారు. అదే దానం చేసేటువంటి వాళ్ళు నలుగురి చేత స్తుతింపబడుతుంటారు. పిసినారి వాళ్ళు నలుగురి చేత నిందింపబడుతుంటారు. ఇంతే తేడా. అర్థమవుతుంది అమ్మగారు? దయానంద సరస్వతి ఇది సంస్కార విధి గృహాశ్రమం ప్రకరణంలో ఏమని చెప్తున్నాడంటే, గృహస్థులై ఉండి ఉద్యోగం, వ్యాపారం, ఏ పురుషార్థం చేయకుండా ఉండి, ఎవరైతే చందాల పేరు మీద ఆధ్యాత్మికంగా గోశాల చందాలు కానీ, యజ్ఞము చందాలు కానీ, ఆశ్రమ చందాలు కానీ ఇటువంటివి తినడం, ఇతరులు ఎవరైతే పరోపకారం చేస్తున్నారో అటువంటి వారి ఇళ్ళ మీద పడి వాళ్ళ సంపత్తిని దోచుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళెప్పుడు పురోగతి సాధించలేరు. చనిపోయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే పరోపకారం చేస్తుంటారో, ఉదారంగా దాన స్వభావం చేస్తుంటారో, వాళ్ళ ఇంట్లో పశువై ఉండి వారికి సేవ చేసి రుణం తెచ్చుకుంటారు అని చెప్పి రాశాడు మనుస్మృతి శ్లోకం ప్రమాణపూర్వకంగా. అందుకని గృహస్థుడు సంపాదించాలి. బ్రహ్మచారి సంపాదించొద్దు, సన్యాసి సంపాదించొద్దు,
వానప్రస్థుడు సంపాదించదు. వీళ్ళు సంపాదిస్తే జీవితం కుంటుపడిపోతే సర్వనాశనం అవుతుంది. గృహస్థుడు సంపాదించకపోతే అతడి జీవితం, అతడి కుటుంబం నాశనం అవుతుంది. గృహస్థుడు సంపాదించాలి, గృహస్థుడు పంచాలి. బ్రహ్మచారి, ఆచార్యుడు, సన్యాసి, వానప్రస్థి వాళ్ళ అవసరానికి మించి ఇంకొకరి నుండి తీసుకోకూడదు. ఎంతైతే అవసరం ఉంటుంటారు. ఆశ్రమం ఒక వ్యక్తిది కాదు, ఆశ్రమం సార్వజనికం, అందరిది. తన వరకు ఎంత ఖర్చు చేయాలో ఆచితూచి ఖర్చు చేయాలి. మిగులుబాటుగా ఉండాలి, సంస్థలు మిగులుబాటుగా ఉండాలి. అంతేగాని సంస్థ నుంచి నాకేమొస్తుంది కాదు. ఇప్పుడు ఇంటి నుంచి తండ్రి ఖర్చు చేస్తుంటే అది భార్య భర్తకు సహకరించకపోతే, పిల్లలు తల్లిదండ్రికి సహకరించకపోతే ఇల్లు ఎట్లా నడుస్తుంది? సంస్థలో ఉండేటువంటి ఎవరైతే బాధ్యత గలవారు ఆ బాధ్యతను చూసుకోకపోతే సంస్థ ముందుకు ఎట్లా పోతుంటది? అంటే మా అక్కడికి వస్తే మాదే ఖర్చు అవుతుంది, మా పెట్రోల్ ఖర్చు అవుతుంది, మాకు ఇంత సమయం పోతుంది, మాకు సంపాదన పోతుంది అనేటువంటి స్వభావం నేర్పిస్తున్నది ఏంటి అని అంటే, నువ్వు కూడా మాలాగే సంపాదించు, మేమెట్లయితే మా స్వార్థాన్ని చూసుకుంటున్నావు, నువ్వు కూడా మా పట్ల నీ స్వార్థాన్ని చూసుకొని నువ్వు కూడా తయారుగా అనేటువంటిది నేర్పిస్తున్నారు. అది సరైనటువంటిది కాదు. ఆధ్యాత్మికంలో ఒదగడం రావాలి. ఇదన్నమమ్మ భావం రావాలి. ఇదన్నమమ్మ భావమే విరబూయించేటువంటి తత్వం. వరలక్ష్మమ్మ గారు పువ్వు విరబూయించినప్పుడు దాంట్లోంచి సువాసనను వెదజల్లి అందరి మనసును హత్తుకోజేస్తున్నారు. అదే పరోపకారం చేసినటువంటి వాళ్ళు తేలికగా ఉంటుంటారు. వాళ్ళ ముఖార విందు ఇంకా చూడాలనిపిస్తుంది, వాళ్ళ నోటి నుంచి ఇంకా వినాలనిపిస్తుంది. ఈ పిసినారి వాళ్ళ ముఖం చూడాలనిపించదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించదు. ఇంకా ఎంత దూరం ఉంటే అంత దూరం మంచిగా అనిపిస్తుంది. అన్ని పిసినారితనం పునర్జన్మకు తీసుకెళ్తుంది. పరోపకార తత్వం మన బంధాన్ని నుంచి మనల్ని విముక్తి చేస్తుంది. ఆధ్యాత్మికం ఈ విరబూసే తత్వం, విప్పుకునే తత్వం, సంకుచితత్వం నుండి విశాల దృష్టికోణం రావడం. మన వల్ల ఇంకొకరికి చేయుత లభించాలి, మన వల్ల ఒక ప్రాణం బ్రతకాలి, మన వల్ల ఇంకొకరి జీవితం నిలబడాలి. అంతేగాని నీకు చేస్తే నాకేమొస్తుందని పడిపోతున్నటువంటి వారిని ఎవరు మాతో పాటు చదువుకున్నటువంటి అతను ఆర్య నిర్మాత్రి సభ అని ఒకటి పెట్టాడు అన్నమాట. అతను ఏమంటాడంటే, ఎవరైనా పడిపోతుంటే వాళ్ళని ఇంకా తోయాలి, ఇంకా ఏదైనా బండగట్టి బయలుపడేయాలి మళ్ళీ లేవకుండా. అతను ఎందుకు అంటున్నాడు అని అంటే, చెబితే విననటువంటి వ్యక్తులను చూసి ఆ కసి లోపల దాక్కున్నటువంటిది అది ఈ రూపకంగా బయటపడుతుంది. అంతేగాని ఆయన ఇంకొకరిని చంపుతాడని, చంపమని వారి ఉద్దేశం కాదు. అర్థమవుతుంది అమ్మగారు? వరలక్ష్మి అమ్మగారు విరబూయడం విశాల దృష్టికోణం, సంకుచిత భావం ఉంది విశాల దృష్టికోణం. చాలా దృష్టికోణం కలిగి మనకు ఆనందాన్ని ఇస్తుంది కదా చర్చి. అది నేను పొందాను. అవును. ఇప్పుడు ఒకనొక ప్రసంగంలో ఒక అతను వచ్చి ఒక ఆధ్యాత్మిక సంస్థ ఒక గుడిని కూలగొట్టి పోతుంటాడు. ఇంకొక అతను వచ్చి కడుతున్నాడు. వేరే అతను వచ్చి అడుగుతుంటాడు, ఇదేంటి? అతను వచ్చి కూలగొట్టడం ఏంటి, నువ్వు కడుతున్నావేంటి అంటే, అతనికి కూలగొట్టడం వరకే తెలుసు, నాకు కట్టడం వరకే తెలుసు. సమాధానం చూడండి. నాకు నిర్మాణమే తెలుసు, అతనికి వినాశనమే తెలుసు. ఎవరి ఆత్మభావన ఎలా ఉంటే అట్లా వస్తాయి ఆలోచన. అంతే కదా, యద్భావం తద్భవతి. అందుకని మనం విశాలంగా ఉండాలి. దీని సారాంశం ఏంటంటే, భగవంతుడు నేర్పిస్తున్న గుణపాఠం ఏంటంటే, మనం ఎంతెంత బాధ్యతాయుతంగా ఉంటుంటే అంతంత తక్కువగా మాట్లాడాలి, ఎక్కువ సారాంశం కలిగినటువంటి మాటలు మాట్లాడాలి. నలుగురిలో ఉన్నప్పుడు ఒకరి పట్ల మాట్లాడేటువంటి ప్రతిదీ మనకు గుణపాఠమే. ఇప్పుడు అమావాస్య వచ్చింది, ఆ అమావాస్య ప్రభావము ఏంటో అని తెలియదు. మరి ఈ రకంగా ఎన్నోసార్లు వచ్చింది అమావాస్య, ఎప్పుడూ జరగనటువంటిది. ఇదివరకు దాయిని అమ్మగారు ఏమని అంటే, అన్ని ఉడతలు తినిపోతున్నాయి, పనులన్నీ కోతులు తినిపోతున్నాయి, అవి తినాలి, అవి కూడా బతకాలి కదా, అన్ని మనకే కావాలా అనేటువంటి ఆవిడ మొన్న అమావాస్యకి ఏం చేసింది అంటే,
అన్ని పచ్చికాయలు కూడా తెంపుతుంది, అవి పీసులు కూడా కట్టాలి, మామిడికాయలు తెంపి పెట్టుకుంది. ఎందుకమ్మా అట్లా తెంపుతున్నావు అంటే, అన్ని కోతులు తినిపోతున్నాయి, అన్ని అవే తినాలి, మనం తినకూడదా? మనం కూడా తినాలి. ఈ భావం చూడండి. అవంటే తెలియక తింటాయి అనుకోండి, అన్ని పచ్చి తినలేం కదా, అట్లా వృధానే కదా మరి అవి కూడా. తినడానికి పనికిరావు కదా, ఇంకా వాటి ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించకూడదు. అంటే ఈ మధ్య వారు దాదాపుగా బుద్ధి విరుద్ధమైనటువంటి ఎక్కువ చేస్తున్నారు. ఇది వరకు అంటే నేనేమనుకుంటున్నానంటే ఈ స్త్రీలకు ఈ యొక్క మోనోపాజ్ దశ అంటే మాసిక ధర్మం వస్తున్నప్పుడు కొన్ని వారి నియంత్రణలో ఉండవు, కొన్ని మార్పులు అట్లా జరుగుతాయి. అట్లా ఏమైనా జరుగుతుంది అని అనుకుంటే ఆడైతే ఏమంటదంటే అవి ఎప్పుడో ఆగిపోయినాయి నాకు అన్న. మరి అవి ఆగిపోయిన తర్వాత ఇదెందుకు చేస్తున్నది అంటే ఇంకా వేరే కారణం ఏదో ఉండొచ్చు, ఎవరో చెప్తే వల్ల వాళ్ళ మాటల ప్రభావంతో చేయడం మినహా ఇది కాదు. దీంట్లో సారాంశం ఏమీ లేదు. ఎవరో చెప్తే చేయడం ఏదో అంటే మనకు ఉపయోగపడకపోయినా ఇంకొకరికి ఉపయోగపడద్దు అనేటువంటి సమయం చాలా కానీ ఆధ్యాత్మికం అనిపించదు కదా మనం దీంట్లో ఉన్నప్పుడు. అదే అంతే. ఈ అమ్మగారు అంటుంది విరబూయడం ఏంటి అని అంటే, విరబూయడం ఏంటంటే ఇతరులకు ఉపయోగపడడం, అందరికీ మంచి చేయడం. ఆ విరబూసే పువ్వు ద్వారా ఆ అందాన్ని భగవంతుడు చూపించడం, దాంట్లో ఉంచే మకరందాన్ని ఆస్వాదింపజేసి అందరికి ఎంత బాగుంది అని చెప్పేసి అనిపింపజేయడం, అందరి మనసులో నవ్వించడం, అందరికీ ఆకర్షింపజేయడం విరబూయడం. ఇక నాకే కావాలి, నేనే ఉండాలి, నాకు ఉపయోగకరంగా ఉన్నా లేకపోయినా నీకు మాత్రం వర్తించొద్దు అనేటువంటి భావం అర్థమవుతుందా? స్వార్థం అది. ఇంకా నాకు పనికి వచ్చినా పనికి రాకపోయినా నీకు మాత్రం పనికి రావద్దు, అదే అభిప్రాయం. పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి, సమయం అయిపోయింది చాలా. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. సువర్చలమ్మ గారు చేయించండి సంధ్య. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. వైదిక సంధ్య సువర్చలమ్మ గారు చేయించండి. పుష్పమ్మ గారు గొంతు ఖరాబ్ అయిపోయింది, వేడి నీళ్లు చేసుకొని తను కొంచెం ఉప్పేసి కరకడ అనేసి గొంతు బాగా అవుతుంది. అతి మధురాన్ని పొంగించుకొని తాగాను. నమస్తే అమ్మగారు. అర్థసహితంగా చేయించిన ఆచార్య మా వాళ్ళు విడిగా చేయించారు. ఇక మీరు ఎలా చేయిస్తారో చేయించండి. సరే, టైం కూడా చాలా అయినట్టు అందుకే కదా. అమ్మాయి యజ్ఞం వైదేశం చెప్పారు సార్. ఓం అమృతోపస్తరిణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీకుశ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం.
ఓం కరతల కర పృష్ఠే తమార్చన మంత్రాలు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం ఆః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం ऋतं च सत्यं च भीता तपसो च जायेत, ततो रात्र जायेत, ततः समुद्रोर्नवः, समुद्रादर्णवादधि संवत्सरो अजायेत, अहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वसि. ఓం సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే, శయ్యోరవిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్ర. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః, ఋషిభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జింహే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః తిరస్తిరాజీ రక్షితా పితర ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః, ఋషిభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జింహే దద్మః. ప్రదీచి దిక్కు వరుణోధిపతిః పృథాకు రక్షితానమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః, ఋషిభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జింహే దద్మః. ఉదేచి దిక్కు సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః, ఋషిభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జింహే దద్మః. ధ్రువాదిక్కు విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః, ఋషిభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జింహే దద్మః. ఓం భూత్వాదిక్కు బృహస్పతిరధిపతిః శ్రిత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః, ఋషిభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్వస్తంభో జింహే దద్మః. ఉపస్థాన మంత్ర. జాత వేదసే సునవామ సోమమరాతీయతో నీదహాతి వేదః, సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాచ్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశుషశ్చ.
ఉదోత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్పహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. అలా ప్రాయశ్చిత్తం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనాహస్యామ శరదశతం భూయస్య శరదశతాత్. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. హే జగదీశ్వర దయానిదే, మీ అనంత కృప వలన మేము చేస్తున్న ఈ జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షముల నుండి చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ యందే సంప్రాప్తించుకొందుముగాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ब्रह्मयज्ञं समाप्तम्. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. శాంతి పాఠం చెప్పండి అమ్మా. ఓం జౌక్ శాంతికి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సా మాం శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఎపిసోడ్ అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ గారు ఇవాళ ప్రశ్నలు రేపు మళ్ళీ అడగండి. సరే ఆచార్య. ఓ. ధన్యవాదాలు. అందరికీ